హారర్ కామెడీ జోనర్‌లో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి హారర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన బాలీవుడ్ మూవీ 'ముంజియా'. అసలు కథేంటంటే 'ముంజియా' కథ పూర్తిగా బిట్టు అలియాస్ అభయ్ వర్మ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బిట్టు తల్లి పమ్మీకి అతి జాగ్రత్త ఎక్కువ. అందుకే బిట్టును తనకు నచ్చినట్లుగా బ్రతకనివ్వదు. కానీ బిట్టు మాత్రం స్వేచ్ఛగా ఉండాలని కలలు కంటుంటాడు. బిట్టు, పమ్మీ కలిసి తమ ఊరిలో ఒక పెళ్లి కోసం వెళ్తారు. అదే సమయంలో ఎంతో కాలంగా తన కోరికను తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్న ముంజియా అనే ఒక పిల్ల దయ్యం బిట్టు వెంట పడుతుంది. తనకు మాత్రమే కనిపిస్తూ తనను టార్చర్ చేస్తుంటుంది. అసలు ముంజియా ఎవరు అనే దాని వెనుకున్న పెద్ద కథ ఉంది. 70 ఏళ్ల క్రితం సముద్రం ఒడ్డున ఉండే కొంకన్ అనే గ్రామంలో తనకంటే వయసులో పెద్దయిన మున్ని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చివరికి పెళ్లి కాకుండానే చిన్న వయసులోనే మరణిస్తాడు. కానీ మున్ని పైన ఉన్న ప్రేమ తనను పెళ్లి చేసుకోవాలని కోరికతో భయంకరమైన పిల్ల దెయ్యంలాగా మారిపోతాడు. తన బ్రతికి ఉన్నప్పుడు జరగనిది చచ్చిన తర్వాత కూడా జరిగేలా చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో బిట్టు ఆ ఊరికి వెళ్లడంతో బిట్టును ఫాలో అవుతూ పూణే వరకు వచ్చేస్తాడు. ఆ తర్వాత బిట్టు జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి, చివరికి ఆ పిల్ల దయ్యాన్ని ఎలా వదిలించుకున్నాడు అనేదే ముంజియా కథ. ముంజియాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో ముంజియా అనే ఒక దెయ్యం క్రియేచర్ ను క్రియేట్ చేయడంలో టీం అంతా సక్సెస్ అయిందని చెప్పాలి. క్రియేచర్స్ చూడటానికి ఫన్నీగా ఉండాలి కానీ అప్పుడప్పుడు భయపెట్టాలి అనే దానికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా క్రియేట్ చేశారు. అందుకే ఆ క్రియేచర్ కూడా సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. మామూలుగా హారర్ సినిమాల కథలన్నీ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి కాబట్టి ముంజియా కథ గురించి కూడా ఎక్కువగా ఆలోచించకపోతే చాలా మంచిది. ముంజియాలో నటీనటుల విషయానికి వస్తే బిట్టు పాత్రలో కనిపించిన హీరో అభయ్ వర్మను చూస్తుంటే చాలాసార్లు హ్యారీ పాటర్ లో హీరో గుర్తొస్తుంటాడు. దెయ్యం తనకు మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకు కనిపించదని తెలిసిన తర్వాత అభయ్ వర్మ యాక్టింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలాగా ఉంటుంది. బిట్టు తల్లి పాత్రలో మోనా సింగ్, దెయ్యాలను వదిలించే ఎల్విస్ కరీం ప్రభాకర్ పాత్రలో సత్యరాజ్ క్యారెక్టర్లు ఆడియన్స్ ని నవ్విస్తాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఇది టైం పాస్ మూవీ మాత్రమే, వన్ టైం వాచబుల్. వీడియో గానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.